పాటలు పాడటంలో, లేఖనాలు చదువుటలో సహకరించినటువంటి మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేద్దామండి. మమ్మల్ని అతి ముఖ్యంగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ శ్రేష్టమైన, మీ ఉన్నతమైన జీవంగల నామానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, ఈ భూమి మీద ఎంతో అల్పమైనటువంటి వాటితో పోల్చబడిన జీవితాలు తండ్రి మావి. ధూళి వంటి వారు నాయన మా తండ్రి, నీటి బిందువు లాంటి వారు తండ్రి. నాయన, అటువంటి అల్పమైనటువంటి నైనా మా ప్రాణాలకు, మా జీవితాలకు మీరెంతో కాపుదలిచ్చి నైనా మాకు తెలియకుండానే అనేక సందర్భాల్లో నైనా మమ్మల్ని మీరు రక్షిస్తున్నారు తండ్రి. మీరు చేసిన ప్రతి ఉపకారమును తలంచుకుంటూ నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు నాయన. ఓ తండ్రి, మరి మీ పట్లను, మీ వాక్యం పట్లను అపారమైన విశ్వాసంతో, భక్తితో నైనా ఈరోజు మా సహోదరులు ప్రసాద్ గారు, ఆయన కుటుంబం నైనా ఆయన జీవితంలోనైనా మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నైనా మరి ఎంతో సంతోషిస్తూ ఈ పుట్టినరోజు సందర్భంగా ఇలాగనైనా పరిశుద్ధులందరితో గడపాలని, నీ సన్నిధిలో గడపాలని, నీ వాక్యం వినాలని నైనా మరి ఆయనకి ఆలోచన కలుగజేసి ఈరోజునైనా ఈ సమయాన్ని ఇలాగ కేటాయించుకోవడానికి నైనా మీరు వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలనైనా. ఈ సమయంలోనైనా ఆ కుటుంబాన్ని ఉద్దేశించి, మమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి, ఈ ప్రాంత ప్రజల్ని కూడా ఉద్దేశించి మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో తండ్రి, మీరు ఏమి ప్రకటించబడాలని కోరుకుంటున్నారో ఆ వాక్యాన్ని, ఆ మాటల్ని తండ్రి ప్రకటించడానికి నైనా నీ బోరగా, నీ సాధనంగా, నీ పనిముట్టుగానైనా మా సహోదరుడు నిలబడుచుండగా తండ్రి, సహోదరులు సత్యం గారికి కావలసిన ఆరోగ్యాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, సమయస్ఫూర్తిని మీరు అనుగ్రహించి మీకు మహింకరంగా, మాకందరికీ దీవెనకరంగా నైనా మీ మాటలు చెప్పగలిగేలాగా కృప చూపించండి తండ్రి. నైనా మేమందరం కూడా ఈ విలువైన మా సమయాన్ని నైనా మేము సద్వినియోగం చేసుకుంటూ మీ వాక్యం పట్ల మా హృదయం, మా మనసు, మా చెవులు కేంద్రీకరించగలిగేటట్లు కృప చూపించండి. నైనా ఎవరమో అభ్యంతరకరంగా ప్రవర్తించకుండా అందరం క్రమశిక్షణ పాటిస్తూ చక్కగా నైనా మిమ్మల్ని మహింపరచగలిగేటట్లు నైనా మాకు కూడా తండ్రి తగిన జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నైనా ఈ వాతావరణాన్ని మీరు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చివరి వరకు కూడా తండ్రి ఈ క్లాసు నైనా ఇలాగో కొనసాగలిగేటట్టు దీవించమని ఈ మనవులు మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన సహోదరులు సత్యం గారు మనకి లేఖనాలు బోధించడానికి సిద్ధంగా ఉన్నారండి. సహోదరులు మరి తుమ్మపాల ప్రాంతంలో సేవ చేస్తున్నారు. చిన్న ముసుడు, పెద్ద ముసుడు వాడలో కూడా సేవ చేస్తున్నారండి. అలాగే అనకాపల్లి సంఘానికి కూడా ఆయన ఎంతగానో పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి ఆయన మీద చాలా బాధ్యతలు. జాషువాకిల్ గారు మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఈయన దగ్గరుండి ఆయన వచ్చి వెళ్ళే వరకు ఆయన్ని రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ ఆయన్ని పంపించడం. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే జాషువా గారి కొడుకు ఒకడు ఉన్నాడంటే ఈయన అన్నీ చక్కగా ఆయన్ని చూసుకుంటున్నారండి. దేవుడు అలాగా కుటుంబాన్ని వాడుకుంటూ ఉన్నారు. ఆ సహోదరులు మనకి ఈ సమయంలో వాక్యాన్ని చెప్తారండి. అందరూ కూడా శ్రద్ధగా నేర్చుకుంటాం. అందరికీ తండ్రిగా, మొదటిగా మహోన్నతుడైన దేవుడు మనలందరినీ ఇలా ఆయన కృప చూపించి ఆయన సన్నిధిలో గడపగలిగే అవకాశాన్ని, ఈ దినాన్ని సోదరులు ప్రసాద్ గారి కుటుంబం ద్వారా అనుగ్రహించినందుకు పరలోకమందు ఉన్న దేవుడికి మనందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతులమై ఉన్నాము. ఈ అభాగ్యుడినైన నన్ను మీ అందరికీ తెలిసిన విషయాలే చెప్పగలిగేటట్లుగా, మరొకసారి జ్ఞాపకం చేసుకోగలిగేటట్లుగా దేవుడు ఈ దినాన్న నన్ను వాడుకుంటున్నాను. అప్పుడు ఈరోజు సోదరులు ప్రసాద్ గారి యొక్క జన్మదినం.
ఆ సందర్భంగా దేవుడు సోదరులకి మరొక సంవత్సరాన్ని తన జీవితంలో అదనంగా ఇచ్చారు. అప్పుడు ఒక సంవత్సరము వారి జీవితంలో పోగొట్టుకొని దేవునికి ఒక సంవత్సరము ఆయన దగ్గర అవుతూ ఉన్నారు. అందుకు దేవుడికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తూనే ఉండాలండి. మనం ఈ భూమి మీద ఇలా ఉన్నాము అంటే కేవలము దేవుని యొక్క కృప. నేను ఈరోజు క్రైస్తవ తండ్రి ఎలా ఉండాలో నేను చెప్పదలుచుకున్నాను. అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఆ తల్లి గురించి కూడా సమయాన్ని బట్టి అయితే నేను ముఖ్యంగా చెప్పదలిచింది క్రైస్తవ తండ్రి ఎలా ఉండాలి అనే వాస్తవాలు నేను చెప్పదలుచుకున్నాను. దానికి ముందు అసలు ఒకవేళ దేవుడు గర్భఫలాన్ని ఇస్తే ఆ గర్భఫలం పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి? దేవుడు గర్భఫలాన్ని ఇస్తే సోదరులకి 2 బిడ్డలను దేవుడు ఇచ్చారు. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలుగానే ఉన్నారు. ఆ గర్భఫలం పట్ల మనము ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి? 127వ కీర్తన 3వ వచనం ఏమంటాడు? కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అనుకోవాలి. తల్లిదండ్రులు ఎవరైనా సరే ఒకవేళ మనకు బిడ్డలు ఇస్తే ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? దేవుడిచ్చే బహుమానం అది. ఈ భూమి మీద వివాహాలయ్యి కూడా కొన్ని సంవత్సరాలు లేదా పిల్లలు లేని వారు కూడా ఈ భూమి మీద ఉన్నారు. అయితే దేవుడు మనం ప్రేమించి బిడ్డలు ఇచ్చినప్పుడు యెహోవా అనుగ్రహించే బహుమానము అనుకోవాలి. ఇప్పుడు యేసుకేలి గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనంలోని ఒక మాట అంటారు. ఏమంటారు అంటే, మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను అన్నాడు. ఎవరి గురించి మనం బిడ్డలకు అంటున్నామంట? దేవుని కొరకు బిడ్డలకు అంటున్నాము అనే ఆలోచన ఉండాలి. ఎవరి కొరకండి? నీవు నాకు అనుగ్రహించిన కుమారులు కుమార్తెలు అన్నాడు అక్కడ. కాబట్టి రెండు దేవుని కొరకు పిల్లలకు అనుకున్నాము అనుకోవాలి, మన గురించి కాదు. ఎందుకు దేవుని కొరకు పిల్లలు కనాలి? ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి. ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు మనకి భూమి మీద బిడ్డలని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతే కదండి? దేవుని సంకల్పమేనా? మరి దేవుని సంకల్పము జ్యేష్ఠుడైన ఒక ఆయన ఉన్నారు. ఆయన లాంటి కుమారులు ఎంతమంది కావాలన్నారు? అనేక మంది కావాలి అన్నారు. కాబట్టి గర్భఫలం పట్ల ప్రతి వ్యక్తికి ఉండవలసిన అవగాహన అది. దేవుడు మనకు బిడ్డలు ఇస్తే ఆ మహోన్నతుడైన దేవుడు అనుగ్రహించిన బహుమానం. ఒకవేళ నేను బిడ్డల కంటే ఆ బిడ్డలు యెహోవా కొరకు కన్నాను అనుకోవాలి ప్రతి క్రైస్తవ తల్లిదండ్రులు. అప్పుడు ఒకవేళ దేవుడి సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి నాకు దేవుడు ఇచ్చారు, ఇస్తున్నారు అనుకోవాలి. పిల్లలు లేని కుటుంబాలు చాలా ఉన్నాయి లోకంలో. మనల్ని ప్రేమించి దేవుడు అనుగ్రహించాడు బిడ్డలు. కాబట్టి ఈరోజు ఆ బిడ్డల్ని ఇస్తే తండ్రిగా నేను ఎలా ఉండాలి? క్రైస్తవ తండ్రిగా నేను ఎలాంటి జీవితాన్ని కొనసాగించాలి? క్రైస్తవ తండ్రి ఎలా ఉండాలి? క్రైస్తవ తండ్రి ఎలా ఉండాలండి? ఎవరైనా మీకు తెలిసింది చెప్పండి. నేనైతే ఒకటి మాదిరి చూపించాలి. మాదిరి చూపించాలి. లోకంలో అనేక మంది తల్లిదండ్రులు ఉండవచ్చు, అనేకమైన తల్లిదండ్రులు ఉండవచ్చు. అప్పుడు
ఈ లోకములో ఉన్న వారి పిల్లలకి ఎవరు మాదిరి? ఎవరు మాదిరి? లోకములో ఉన్న తల్లిదండ్రులకు కానీ, లోకములో ఉన్న హీరో ఒకవేళ తీసుకుంటే, క్రికెటర్ ఒకవేళ తీసుకుంటే, వారి పిల్లలకి ఎవరి మాదిరి ఉంటారు? ఆ తండ్రి మాదిరి ఉంటాడు. సచిన్ టెండూల్కర్ ఉన్నాడండి, ఆ కుమారుడు ఆ క్రికెటర్. అలాగా ఆ హీరో ఉన్నాడు, ఆ హీరోకి ఆ తండ్రి తన కుమారుడికి మాదిరి. అలాగూ లోకంలో ఉన్న మనుషులకు వారి వారి తండ్రులు పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఆ పిల్లలు చాలా మంది పోలీసులు అవుతారు. అలాగూ మాదిరికరమైన జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ లోకంలో మనము పరిశుద్ధులము, దేవుని నమ్మిన బిడ్డలము ఆయన మనము మన పిల్లలకి మాదిరి చూపించాలి. అప్పుడు ఒక వచనాన్ని చదువుతాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలోని ఒక మాట ఉంటాడు. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏమన్నాడు అక్కడ? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడో ఆయన వేటిని చెయ్యనో వాటినే కుమారులను అలాగే చెయ్యను. ఎలా చేయను? ఏమి చేయను? తండ్రి వేటినైతే చూస్తూ ఉంటాడో అవే కుమారుడు కూడా చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలను తీసుకున్నాం. చిన్నపిల్లలను తీసుకుంటే స్కూల్కి పంపించారు అనుకోండి. పాప స్కూల్కి వెళ్తుంది కదండి. స్కూల్కి పంపించినప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఏదో ఆట ఆడతారు. ఏమాట ఆడతారు చెప్పండి? టీచర్ ఆట ఆడతారండి, ఆడతారు. అప్పుడు నేను మా అబ్బాయి ఇంకా చిన్నప్పుడు నేను అన్ని సందర్భాల్లోని టక్క వేసుకుంటూ బయటికి వెళ్ళిపోతాను. ఆడు ఏ డ్రెస్ వేసుకున్నా టక్ వేసుకుని వచ్చాడండి. బాబు అది వేసుకోకూడదు, డాడీ వేసుకున్నాను కదా అంటే మాదిరి తండ్రి ఏది చేస్తాడో అప్పుడు ఏ సందర్భము? బాల్యం. అది బాల్యాన్ని ఒకవేళ మనం తీసుకుంటే ఎలా ఉండాలండి? వాళ్ళు చేయమంటే మనం చెప్పి వాళ్ళు చేయమంటే చేయడం కష్టం. చేసి చూపించి చేయమంటే అది ఈజీ. అది వాళ్ళకి బాల్యం అనేది అది. అప్పుడు తండ్రిగా నా బాధ్యత ఏంటి అంటే నేను దేవుని పట్ల భయము భక్తి కలిగి నేను జీవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకి ఏమొస్తుంది? అది వస్తుంది. ఉదాహరణ కొన్ని చూద్దాం. ఉదాహరణకి అబ్రాహాము తీసుకో. అబ్రాహాము దేవుడంటే భయము కలిగిన వాడా కాదా? ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనంలోనే ఏమంటాడు? అబ్రహాము దేవుడికి భయపడ్డాడు. చదవండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకము, అతనేమీ నువ్వు చేయకో, నేను నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు విడదీయలేదు కనుక. ఏమన్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నువ్వు విడదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడేవాడు కనుక దీని వలన నేను తెలుసుకుంటుని అన్నాడు. ఎలాగా? 100 సంవత్సరాలకు బిడ్డనిస్తే దేవుడు లేక పుట్టిన ఆ కుమారుని మళ్ళా బలించమంటే బలిచ్చేసాడే లేదండి. ఆ హృదయంలో నిర్ణయం తీసుకున్నాడు, ఇచ్చేశాడు. మృతులను సైతం లేపగలిగిన శక్తిమంతుడిని దేవుడు నమ్మాడు కాబట్టి తన హృదయంలో నిశ్చయించుకుని దేవుడు బలిచ్చిమన్నాడు. ఆయన ఇచ్చాడు. మళ్ళీ ఆయన్ని ఇచ్చిమంటే నేను ఇచ్చేస్తానని భయపడి ఆయన చెప్పిన దానికి చిత్తము ప్రభు అని లోబడి ఆడపాడారు. అన్ని విషయంలో లోబడి దేవా మా కుటుంబంలోని ఒక మాట. కాబట్టి దేవుని మాటకి లోబడ్డాడండి, దేవుని మాటకి భయపడ్డాడండి. మరి తండ్రి భయపడ్డాడు, తండ్రి దైవ భయాన్ని కలిగి ఉన్నాడు. మరి తన కుమారుడు ఏమైనా భయాన్ని కలిగి ఉన్నాడా?
తన కుమారుడు కూడా ఆ భయం ఏమైనా ఆయన తప్పిందా లేదా? ఆయన తప్పింది. ఒకసారి చదవండి 31వ అధ్యాయం ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనం. అక్కడ అంటాడు, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఆ ఇస్సాకు భయపడిన దేవుడు. ఎవరి దేవుడు? నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు దేవుడు అయ్యుండని ఎడల నేను నిశ్చయముగా నీవు నన్ను ఉట్టి చేతులతో పంపి ఉండవు. కాబట్టి ఇస్సాకు కూడా దేవుడికి భయపడ్డాడు. ఎలాగొచ్చింది? ఆ తండ్రి దగ్గర నేర్చుకున్నాడండి. ఆ తండ్రి ఇటు బైబిల్ నిఘంటువులోని 25 సంవత్సరాలు కలిగిన వాడిని, ఇస్సాకు వయస్సు 25 సంవత్సరాలు ఉండొచ్చని బైబిల్ నిఘంటువులో ఇచ్చారు. 25 సంవత్సరాలు కలిగిన ఇస్సాకు చెయ్యి కట్టిస్తే, పాలు కట్టించి బంధించేసి కట్టెల మీద పడుండబెడితే లోబడతారా? ఇప్పుడు పిల్లల్ని ఎవరైనా లోబడే తత్వం ఉందండి? ఇప్పుడు ప్రస్తుతం యెహోవా కానీ దేవుడి తల్లిదండ్రులు కానీ భయపడే తత్వం ఉందా? కానీ ఆనాడు ఆ తండ్రి ప్రవర్తించిన ప్రవర్తన చూశాడు. ఈ కుమారుడు చూసి, నా తండ్రి యెహోవాకి ఎంత లోపడ్డాడు, ఎంత భయపడ్డాడు, ఇదిగో నేను కూడా భయపడాలని ఆయన భయపడి ఇస్సాకు భయపడిన దేవుడు అన్నాడు. ఇస్సాకు కూడా ఆ తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. మరి ఇస్సాకు కుమారుడు యాకోబు కూడా భయపడ్డాడా? మరి యాకోబు కూడా భయపడి, నా తండ్రి అబ్రహాము ఇస్సాకు చెప్తే, ఇస్సాకు యాకోబు చెప్తే, యాకోబు తన తాత దగ్గర బదోవంతుని చూసి ఈ యాకోబు ఏం చేశాడండి? కొనసాగించి తన చిత్తాన్ని జరిగించాడు. అప్పుడు క్రైస్తవ తండ్రిగా నేను దైవ భయం కలిగి జీవితాన్ని కొనసాగిస్తే నా పిల్లలు కూడా దైవ భయాన్ని కలిగి జీవితాన్ని కొనసాగిస్తారు. నా పిల్లలు కూడా ఆ భయాన్ని నేర్చుకుంటారండి. ఒకవేళ నాకే దైవ భయం లేదనుకోండి, నా పిల్లలు నేర్చుకుంటారా? నేర్చుకోరండి. అది రాదండి. లోకంలో ఉన్న అనేక మంది ఉండొచ్చును. కాబట్టి మనందరము తండ్రికి భయము లేకపోతే పిల్లలకి ఎలాగొస్తుంది? రాదండి. కాబట్టి యాకోబు, యోసేపులు, ఇస్సాకు వీళ్ళందరూ దేవునికి భయపడ్డారు, మాదిరి చూపించారు. ఆ తండ్రి ఎలాగైతే దేవునికి భయపడ్డాడో, ఆ కుమారుడు ఎలాగైతే భయపడ్డాడో, వారి కుమారుడు ఎలాగైతే భయపడ్డాడో ఆ మాదిరి చూపించారు. క్రైస్తవ తండ్రిగా వారు చేసి చూపించారు, నా పిల్లలు ఇలా బ్రతకాలి. కాబట్టి మోసేకి కూడా అమ్రాము మాదిరి చూపించాడండి. ఏ విషయంలో? తన జనాంగాన్ని చూసే విషయంలో, తన జనాంగం దగ్గరికి వెళ్ళే విషయంలో ఆ తల్లిదండ్రులు ఇరువురు, ఇదిగో నీ జనాంగము వీలు కాదు, ఐగుప్తీయులు కాదు, నీ జనాంగము హెబ్రీయులు, ఇది మన ఇశ్రాయేలీయులము అని అమ్రాము యోకేబేదులు కూడా మాదిరి చూపించారు. ఒకసారి ఆలోచించారు. నిర్గమకాండము 2వ అధ్యాయము 10వ వచనంలో 11వ వచనం చదవండి. 2వ అధ్యాయము పెద్దవాడై తన జనం ఎద్దుకు పోయి ఎలాగొచ్చిందండి? తల్లిదండ్రులుగా అమ్రాము యోకేబేదులో అమ్రాము ఇదిగో మన జనాంగం వాడు అని చిన్నప్పుడే మనకి నేర్పించారు. అప్పుడే మన పిల్లలకి మనం కూడా చిన్నప్పుడే దైవ భయాన్ని నేర్పించగలిగితే, అప్పుడు మనం చూసి నేను మాదిరి చూపించగలిగితే, అసలు నాకే దైవ భయం లేకపోతే, నాకే దేవుడు అంటే భయం లేకపోతే, నాకే దైవ భయం లేకుండా నేను ప్రవర్తిస్తే నా పిల్లలకి ఎలాగొస్తుంది? రాదు కదా. క్రైస్తవ తండ్రిగా నేను చేయవలసింది మాదిరి చూపించాలి. ప్రతి మనిషి క్రైస్తవ తల్లిదండ్రులుగా మనందరం ఉన్నప్పుడు మాదిరి చూపించాలి. అప్పుడు ఇంకొక ఆయన చూడు, దావీదు సొలొమోనుకి ఏమైనా మాదిరి చూపించాడా? సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమయ్యి
కలలోకంలో ప్రత్యక్షమయ్యి నీకు ఏం కావాలో సొలొమోను కోరుకోమంటే సొలొమోను మరి ఏం అడగాలి? కానీ తన తండ్రి గురించి చెప్తాడండి. ఒకసారి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనం చదవండి. సొలొమోనుకి ఏం కావాలో అని దేవుడు అడిగితే సొలొమోను తండ్రి గురించి చెప్తాడండి. ఆ స్వప్నమందు ప్రత్యక్షమై దేనిని నీకు ఇచ్చుట ఇష్టమో అతనితో సెలవీయగా ఈలాగు మనవ చేసెను, నీ దాసుడు నా తండ్రి నీ దృష్టికి ఎలాగ అనుకూలంగా బ్రతికాడో సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించను గనుక. ఒకసారి అవును, యథార్థమైన మనస్సు గలవాడే దావీదు ప్రవర్తించను గనుక అంటే నీ గురించి అడిగితే తన తండ్రి గురించి చెప్పాడేంటి? మన పిల్లలు మనము మన గురించి ఎప్పుడైనా నా తండ్రి నా తల్లి ఇలాంటి వారు, ఇదిగో ప్రార్థనా పరులు, భక్తి పరులు, యథార్థ పరులు, నీతి పరులు అని ఎప్పుడైనా మన పిల్లలు మనం చెప్పేటట్లుగా వారు మన గురించి చెప్పేటట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా? అట్టి మాదిరిని మనం ఏమైనా కనపరుస్తున్నామా? కానీ సొలొమోను దేవుడు ప్రత్యక్షమై సొలొమోనికి నీకేం కావాలో అని అడిగితే తన తండ్రి గురించి చెప్తున్నాడండి. ఈరోజు మన పిల్లలు అట్టి మాదిరిని మనం చూపించగలుగుతున్నామా? అట్టి మాదిరి కలిగి మనము బ్రతకగలుగుతున్నామా? క్రైస్తవులుగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? ఆయనకి నచ్చినట్లుగా మనం జీవిస్తున్నామా? అసలు తండ్రిగా నాకే భయం లేనప్పుడు నా పిల్లలకి ఎలా అబ్బుతుంది? అదిగో వారు చూపించారు మాదిరి, వారి తండ్రులుగా ఆ పిల్లలకి మాదిరి చూపించారు. ఈరోజు మనం కూడా అలాంటి మాదిరిని చూపించగలిగే వారిగా మనల్ని సృష్టించాడు దేవుడు. మనందరం చూపించగలము, మనందరము జీవించగలము ఆయన సహాయంతో. కాబట్టి ఒకవేళ నాకే దైవ భయం లేకపోతే, నాకే దేవుడు భయం లేకపోతే ఎలా ప్రవర్తిస్తారు? దైవ భయం లేకపోతే ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇందాక మనం చదివాం, సారులో లేఖనాలని చదివించారు. ఆ లేఖనాలు ఒకసారి చూడండి. దైవ భయం లేని మనుషులు, దైవ భయం లేని క్రైస్తవులు అంటే అందరూ పాపులని ఆ అధ్యాయాన్ని వివరిస్తూ అక్కడ రామపత్రికని అపోస్తున్న పౌలు యూదుల నుంచి అన్ని జనుల నుంచి క్రైస్తవులుగా మారిన వారు మధ్యన అతిశయం ఏర్పడితే నేనే గొప్ప అన్నారు. లేదు అందరూ పాపులే, అందరూ నీతిమంతులుగా తీర్చబడాలి అని ఆ ఉద్దేశంతో ఆ పత్రికను రాస్తూ ఇక్కడ అందరూ పాపులని చెప్పి ఇదిగో ఎవరూ లేరు, నీతిమంతుడు ఒకరూ లేడు అని తెలియజేస్తూ అందరూ త్రోవ తప్పే, ఎవరందరూ? ఆ దైవ భయము లేని వారందరూ తప్పుతున్నారు, త్రోవ తప్పుతున్నారు. మొన్న ఆదివారము ప్రసంగం చేసింది. నువ్వు గద్దింపుకి లోబడితే ఘనతకి ఎక్కుతావు. అప్పుడు లోకంలో ఉన్న పిల్లలు కానీ లేకపోతే క్రైస్తవులుగా మన పిల్లలు మనం గద్దించేటప్పుడు లోబడకపోతే ఎలా ఉంటారండి? మనకు బాధ ఉంటుందండి. మన పిల్లలు మనము గద్దించినప్పుడు మనకి లోబడకపోతే మనకి ఎలా ఉంటది? బాధగా ఉంటదే. కానీ గద్దింపుకు లోబడితే ఘనతకి ఎక్కుతామన్నారండి. ఇక్కడ అందరూ దైవ భయం లేకుండా, ఒకవేళ దేవుని భయం లేకపోతే ఈ లోకంలో మనిషి ఎందుకు పనికి రాకుండా తన జీవితాన్ని కొనసాగిస్తారు. అక్కడ ఏమన్నారు తర్వాత? ఆ మేలు చేయవాడు ఎవరు లేరు, ఒక్కడైనా లేరు. ఆ తెరిచిన సమాధి తమ నాలుగుతో మోసం చేయదురు. ఆ దైవ భయం లేకపోతే భూమి మీద ఏముందిలే, ఎవరు పాపం చేయలేదులే, నేనేంటున్నాను
అలా చేయలేదేంటి, ఏం చేయలేదేంటి, ఇలా లేదేంటి, అలా లేదేంటి, ఆ నాలుగుతో మోసం చేయడానికే అదే భయం ఉంటే, ఆ దైవ భయం ఉంటే ఎలాంటి మోసకరమైన జీవితాన్ని కొనసాగించవండి. అసలు బలత్కారం చేయవండి, బలవంతం చేయవండి ఎవరిని. అసలు బలత్కారం కానీ బలవంతం కానీ ఎప్పుడు ఒక మనిషికి అలవడుతుంది, ఎప్పుడు ఆ మనిషి చేయగలుగుతాడు. తెలియకపోతే, దేవుని భయం లేకపోతే, చట్టం తెలియకపోతే, వ్యక్తిగతమైన నీతిగా జీవించాలనే ఆలోచన లేనప్పుడు అలాంటి బలత్కారము వస్తుంది. ప్రస్తుతం లోకంలో ఏం జరుగుతుంది? భయంకరంగా భయంకరంగా ఎక్కడ ఏ రోజు ఎక్కడ న్యూస్ చూసినా బలత్కారం, బలవంతాలు ఇవే జరుగుతుంది. దేనివల్ల? దైవ భయం లేకపోవడం వలన. లోకంలో లేదు. తండ్రిగా అసలు నాకు భయం ఉందా? క్రైస్తవ తల్లిదండ్రులుగా మనకు దేవుని భయం ఉందా? మనల్ని చూసి మన పిల్లలు ఏది అనుకరిస్తున్నారు, ఏది అనుసరిస్తూ ఉన్నారు? అమ్మో, నా తల్లిదండ్రులు భక్తిపరులు, నా తల్లిదండ్రులు నీతివంతులు, నా తల్లిదండ్రులు యథార్థవంతులని నా పిల్లలు చెప్పగలిగేటట్లుగా నేను ప్రవర్తిస్తున్నానా? అది గమనించండి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు తర్వాత? వారి పెదవుల క్రింద ఏమన్నాడు? సర్ప విషయం ఉన్నది, వారి నోటి నిండా చెప్పించటయో పగలిలో ఉన్నాయటండి. దైవ భయం లేనుడు ఏం చేస్తాడండి? దైవ భయం ఉంటే ఆశీర్వాదాలు ఇస్తాడు, దైవ భయం లేనుడు చెప్పిస్తాడు. కాబట్టి దైవ భయాన్ని కలిగి లేకపోతే పరిస్థితి ఇది. దైవ భయం కలిగి ఉంటే ఆశీర్వాదాలకి మనం పిలువబడ్డాం. దైవ భయం కలిగి జీవించాలని దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నారు. అప్పుడు రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవే. ఎవరి పాదములు? దేవుడు భయము లేని వారి పాదాలు ఎప్పుడు ఎవరిని చంపుదామా, ఎవరికి కీడు చేద్దామా, ఎవరికి మోసం చేద్దామా అనే పరుగులేతాయండి. దయచేసి ఎన్నడూ మనము అటువంటి వారికి పరుగులెత్తకూడదు. అప్పుడు ఏమన్నాడు? నాశనమును ఏమున్నాయి? కష్టాలు, నాశనము. ఎవరి మార్గంలో? దైవ భయం లేని మార్గంలో ఉన్నాయి. వారి శాంతి మార్గము ఎన్నడూ లేదటండి. శాంతి మార్గము వారు ఎరుగరు. అసలు దైవ భయం ఉంటే కదా నేను నీతిగా బ్రతకాలనే ఆలోచన ఉంటుంది. నేను దేవుని భయం కలిగి జీవిస్తే కదా శాంతి సమాధానం నాకు దేవుడు ఇస్తాడనే ఆలోచన కలిగి ఉంటుంది. అదే లేనప్పుడు ఇవి ఎలాగొస్తాయి? అది రావండి. తర్వాత దేవుని భయం లేదు. ఎవరి కనుల ఎదుట? దైవ భయం లేని వారు ప్రవర్తించే ప్రవర్తన అది. అప్పుడు వారి కనుల ఎదుట దైవ భయమే లేదు. చాలు. ఈరోజు నా ఎదుట ఉంచబడినప్పుడు, దేవుడు ఉన్నప్పుడు నాకు భయం ఉందా? నాకు దేవుడు భయం ఉందా? దైవ భయం లేకపోతే ఒక వ్యక్తి యొక్క పరిస్థితి అది. కాబట్టి మన పిల్లలు అప్పుడు దైవ భయము నేర్చుకోవాలంటే బాల్యాన్ని చూసినప్పుడు నేను చేసి చూపిస్తూ ఉంటే నా పిల్లలు దాన్ని చేసి నేర్చుకుంటారండి. అప్పుడు వారు లేచేటప్పటికే నేను బైబిల్ చదివాను అనుకోండి, వారు లేచేటప్పటికే నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను అనుకోండి, వారు ప్రతిరోజు అది చేస్తున్నాం, లేచిన వెంటనే బైబిల్ చదివాను అనుకోండి, ఆ పిల్లలు లేచేసరికి అమ్మో మా నాన్న బైబిల్ చదువుతున్నారు, అమ్మో మా అమ్మ బైబిల్ చదువుతున్నారు, అమ్మో నేను చదవాలని ఆటోమేటిక్గా వారికి వస్తుందా రాదండి? వస్తుందండి. ఒకవేళ మనమే అది చేయకపోతే మా అమ్మ నాన్నకి లేదు నాకెందుకులే, మా అమ్మ నాన్నకే ఆ భయం లేదు కదా నాకెందుకు అని అనుకుంటారు. కాబట్టి దయచేసి క్రైస్తవ మాదిరి తండ్రిగా మాదిరి చూపించాలి అన్నాను. అప్పుడు అబ్రహాము, తర్వాత యాకోబు, ఇస్సాకు చూసాము, మూడు యాకోబు, యోసేపు, అమ్రాము, వీళ్ళందరూ చూసాము, దావీదు, వీళ్ళందరూ చూసాము. అప్పుడు రెండోదిగా క్రైస్తవ తండ్రిగా నేనేం చేయాలో, క్రైస్తవ తండ్రిగా నేనేం చేయాలో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. క్రైస్తవ తండ్రిగా నేను సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము అందరికీ కనసవాక్యమే. బాలుడు నడవలసిన త్రోవను వానికి ఏం చేయాలట?
నేర్పించండి. పెద్దవాడైన తర్వాత నేర్పవలను అన్నారు. ఏం చేయాలి? నేర్పవలను. మనందరము మన పిల్లలకి ఏమి నేర్పిస్తాం చెప్పండి? ముందుగా తండ్రిగా నేను ఏమి నేర్పిస్తాను? నడక నేర్పిస్తాను, అంతే కదండి. వాడు నడవలేకపోతే ఉంటే పట్టుకొని నడక నేర్పిస్తాను, మాటలు నేర్పిస్తాం, చదువు నేర్పించండి. కాబట్టి వీటన్నిటిని మనం నేర్పిస్తాం. ఆటలాడడం నేర్పించండి. అందరూ నేర్పిస్తాం. భౌతికమైన వాటిని అందరము మన పిల్లలకి మనం నేర్పిస్తాం. అలాగే ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి కూడా నేర్పించాలి అన్నాడు. మర్యాద, గౌరవము, భయము, దేవుని వాక్యం. భౌతికంగా నడక నేర్పిస్తాము, మాటలు నేర్పిస్తాము, తర్వాత చదువు నేర్పిస్తాము, ఆటలు నేర్పిస్తాము. మరి ఆత్మీయంగా కూడా మనము భయము, గౌరవము, మర్యాద, దేవుని వాక్యం అంటే ఏ స్థాయిలో ఉన్న వారికి ఆ స్థితిలో నేర్పించాలి. ఇప్పుడు ఎల్కేజీ స్థాయిలో ఉన్నారు, ఎల్కేజీ స్థితిలో ఉన్న వారికి ఆ స్థాయిలో ఉన్న వారికి అది నేర్పించాలి. ఏ ఫరో యాపిల్ అని స్కూల్లో నేర్పిస్తారు ఎల్కేజీ వాళ్ళకి. మరి క్రైస్టియన్ ఫ్యామిలీగా, క్రైస్తవ తండ్రిగా నేను ఏ ఫరో ఆదాము సంతోష్ గారు ఒక బుక్ వేశారు, A to Z. మా పిల్లలకి చిన్నప్పుడు అది కొన్నాం. A for Adam, B for Bible, C for Christ, D for David. ఇది A to Z వరకు ఉన్నాయండి. ఆ స్కూల్లో అది నేర్పిస్తారు, మనము ఇది నేర్పించాలి. కాబట్టి ఇప్పుడు అది నేర్పించాలంటే, పిల్లలకు నేర్పించాలంటే తండ్రిగా నేను నేర్చుకోగలుగుతా. ఆ తండ్రిగా నాకు వస్తే కదా నా పిల్లలకి నేను నేర్పగలను. అప్పుడు తండ్రి హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, తండ్రి హృదయంలో దేవుని వాక్యము ఉండాలి అన్నాను. ఒకసారి మనందరికీ తెలిసిన లేఖనాలే. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లోని అక్కడ ఏమంటాడంటే, ఇశ్రాయేలు విను, మన దేవుడని యెహోవా. ఎలాంటి వారు? అద్వితీయుడని యెహోవా, ఇంకొక దేవుడు లేడు. మన పిల్లలకి మనం అది చెప్పగలగాలండి. చిన్నప్పుడు వాళ్ళ బుర్రలో పడేయాలండి. చాలా మంది ఈ స్వామి మాలలు వేసినప్పుడు ఆ పిల్లలకి మాలలు వేస్తారు, ఎర్రమాలలో నల్లమాలలో వేస్తారు. ఏమి నేర్పుతున్నారు వాళ్ళు? భక్తి నేర్పిస్తున్నారు. కానీ మరి మన పిల్లలకి ఆ స్థాయిలో ఉండేటప్పుడే యెహోవా దేవుడు అద్వితీయుడు అని నేర్పగలుగుతున్నామా? అది గమనించండి. ఆయన పిల్లలకు నేర్పించాలంటే క్రైస్తవ తండ్రిగా నాకు రావాలి కదేది. అప్పుడు ఇంకేమన్నారు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడు యెహోవాని ఏం చెయ్యాలి? ప్రేమించండి. ఆయన ప్రేమించడం నాకు వస్తే కదా నా పిల్లలు దేవుని ప్రేమించడం తెలుసుకుంటారు. అప్పుడు ఇంకొక మాట అన్నారు, నేను నీకు ఆజ్ఞాపించే మాటలను ఎక్కడుండాలట? ఈ హృదయంలో ఉంటే కదా నేను నా పిల్లలకి నేర్పించగలను. అసలు నాకే తెలియకపోతే దేవుడు ఇలాంటి వాడు, దేవుడు అలాంటి వాడు, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు నాకే తెలియకపోతే, సర్వోన్నతుడైన నాకే తెలియకపోతే మరి నా పిల్లలకి నేను నేర్పించగలనా? నేర్పవలను అన్నారు. లెక్కల మేషం నేర్పిస్తారు కదండి. ఏం చేస్తారు? బోర్డు మీద లెక్క చేసి చూపించి చేయమంటారు. ఈరోజు మనం చేసి చూపించి వాళ్ళకి నేర్పించాలి. నువ్వు చేసిరంటే అవదండి. మన పిల్లలకి తండ్రిగా అది నా బాధ్యత, నా బాధ్యతని నేను నెరవేర్చాలి. అప్పుడు ఒకసారి ద్వితీయోపదేశకాండమే 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండగా నా యొద్దకు ప్రజలు తీసుకునిరా. వారు ఆ దేశం మీద 8 దినాలు బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని
ఆ నేను చెప్పే దినాన్ని గురించి నువ్వు చెప్పని మోషేకి దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు ప్రజలందరినీ సమకూర్చు, ఇగో వారందరూ భూమి మీద బ్రతికేటంత వరకు ఎవరికి భయపడాలి? యెహోవా దేవుడికి భయపడేటట్లుగా నేను వారికి చెప్తాను. నువ్వు ప్రజలను సమకూర్చు. ఈరోజు మన పిల్లల్ని కూర్చోబెట్టి మనము చేసి చూపించి, ఇదిగో నువ్వు దేవుడికి భయపడు, నువ్వు దేవుడికి భయపడాలి, ఇదిగో దేవుడు ఇలాంటి వాడు, దేవుడు సర్వోన్నతుడు, నైనా మనము అన్యులము కాదు, దేవుడి నుంచి వచ్చిన వారము, దేవుడు మనకు కనికరించాడు, కృప చూపించాడు, ఇదిగో నువ్వు కూడా ఈ మార్గాన్ని వెంబడించాలి అని చెప్పగలిగేటట్లుగా తల్లిదండ్రులుగా మనము ప్రవర్తిస్తే మన పిల్లల్ని చూసి మన పిల్లలు దాన్ని నేర్చుకుంటారు. ఒకవేళ మనమే చేయకపోతే ఇక్కడ అన్నారండి, సమకూర్చో, ఆ దేశం మీద బ్రతుకు దినములన్నిటిలో నాకు భయపడ నేర్చుకుందో. ఈ భూమి మీద బ్రతికేటంత వరకు దేవునికి భయపడుతూనే జీవించాలని మన పిల్లలకు కూడా అది నేర్పించాలని. అది నేర్పించగలిగితే అప్పుడు ఎఫెసీ పత్రికలోని 6వ అధ్యాయము 4వ వచనంలో మీ అందరికీ తెలిసిన లేఖనమే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను పెంచమన్నారని. మరి మన పిల్లల్ని క్రైస్తవ తల్లిదండ్రులుగా మనం అలా పెంచగలిగేటట్లుగా ఈరోజు పిల్లల్ని పెంచడము సవాలైందండి. పిల్లల్ని పెంచడం సవాలండి. పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్లుగా వినే పరిస్థితులు ఉన్నారండి. ప్రస్తుతం లోకంలో కానీ లేదా పరిశుద్ధుల కుటుంబంలో కానీ అలాంటి స్థితి మనం చూస్తూ ఉన్నామా? ఒకవేళ అలాంటి స్థితి లేకపోతే మనం ఆశీర్వదించబడదు. నోవహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? ఆ జల ప్రళయం నుంచి తప్పించబడడానికి కారణం ఏమిటి? లక్షల మంది ఉన్నారండి. ఆనాడు నోవహు కాలంలో లక్షల మంది ఉన్నారు. కానీ 8 మందిని రక్షించడానికి కారణం ఏమిటి? నీతిపరుడు, భక్తిపరుడు, యథార్థపరుడు, నిందారహితుడు 100 సంవత్సరాలు ఆ పిల్లలు ఆ తండ్రి చేతిలో ఉన్నారు. 100 సంవత్సరాలు, 1, 2 కాదు, 100 సంవత్సరాలు వాడిని పడుతూ నీతిని ప్రకటిస్తూ ఉంటే ఆ తండ్రి స్వాధీనంలో పిల్లలు ఉన్నారండి. అందుకు ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడండి. ఈరోజు మన కుటుంబాల దేవుడి చేత ఆశీర్వదించబడాలంటే మన పిల్లలకు కూడా మన చేతిలో ఉండాలి. చెయ్యి దాటిపోకూడదండి. పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు మా మాట వినోడండి, పెద్ద అయిన తర్వాత మా మాట వినటం లేదండి. తల్లిదండ్రులు ఎంతో మంది అండి వాపోయిన వారు ఉన్నారు. ఈరోజు కనీసం తల్లిదండ్రులుగా మనము మన పిల్లలకి నేర్పిద్దాం, దైవ నియమాన్ని నేర్పిద్దాం, దైవభక్తిని నేర్పిద్దాం, దేవుణ్ణి అనుసరించేటట్లుగా మనం నేర్పిద్దాం. అదిగో ఆనాడు భక్తులైన వారందరూ నేర్పించారు. మనము అలా నేర్పించాలంటే మొట్టమొదటిగా నాకు దైవ భయం కలిగి ఆయన ముందు నేను తెలుసుకొని అప్పుడు నా పిల్లలకి నేర్పించాలి అన్నాను. మూడు అలా నేర్పించవలను. అప్పుడు శిక్షించాలి అన్న. తండ్రిగా శిక్షించాలండి వద్దా? పరలోక తండ్రిగా ఉండాలండి. పరలోకపు తండ్రిగా ఉండాలండి. తండ్రి పరలోకపు తండ్రిగా ఉండాలండి. పరలోకపు తండ్రి మనల్ని ఎప్పుడైనా శిక్షిస్తారా? శిక్షించరా? పరలోకపు తండ్రి శిక్షిస్తారండి? శిక్షిస్తారా? ఒకసారి హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చూడండి. నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను ఏం చేయకూడదు? అయితే ప్రభువు శిక్షిస్తాడు మాట. ప్రభువు వారు మనల్ని అందరినీ శిక్షిస్తారు. ఎప్పుడు? ఆయన మాట వినకపోతే. ఆయన నన్ను గద్దించినప్పుడు విసుకోవద్దు. ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు ఒక మాట అన్నాం అనుకోండి, ఒరే బాబు అలా ఉండకూడదు, ఏమమ్మా అలా ఉండకూడదు, ఇలా అన్నాం అనుకోండి, వినే పరిస్థితులు ఉన్నారండి. ఇక్కడ ఏమంటాడు? ఒకవేళ దేవుడు మన పిల్లలే మనం గద్దిస్తే వెళ్ళలేనప్పుడు అప్పుడు మనకు కోపం వచ్చేస్తుంది.
మరి దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనకి మరి ఒకవేళ కోపం వస్తే అది ధర్మమా? ధర్మం కాదండి. కాబట్టి పరలోకపు తండ్రిగా ఉండాలన్నాను. అందుకే పరలోకపు తండ్రి మనం తప్పు చేస్తే, త్రోవ తప్పిపోతే మనం సెపరేట్ అవ్వడానికి ఆయన ఏదో మార్గం తెలియదు. ఎప్పుడు వెంటనే సెట్ అవ్వాలి. సెట్ అవ్వకపోతే అది ఎవరికి వ్యక్తిగతమైన విషయం. కాబట్టి తర్వాత అవ్వాలి. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ఆ ప్రతి కుమారుని దండించును. తాను స్వీకరించే ప్రతి కుమారుని కూడా ఏం చేస్తాడట? ఆ ప్రేమించే వారిని గద్దిస్తాడండి. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తారో వారిని గద్దిస్తాడు, ప్రేమించని వారిని గద్దించడండి. మన పిల్లలు మన మాట విని దైవ భయాన్ని కలిగి వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, ఒకవేళ ఎప్పుడైనా త్రోవ తప్పిపోతే, అయినా నువ్వు ఇలా ఉండాలి కదా, అలా ఉండాలి కదా అని అన్నప్పుడు వారు వెంటనే సెట్ అవుతారండి. ఒకవేళ మన నుంచి వేరైపోయి లోక మార్గాన్ని వెంబడించిన వారు వినడండి, ఆ గద్దింపుకి లోబడ్డండి. ఎప్పుడైతే గద్దింపుకు లోబడతావో జ్ఞానవంతుడు అన్నారు, బుద్ధిమంతుడు అన్నారు, వివేకయోగులు అన్నారు. మామూలు కాదండి. ఎవరైతే దైవ భయాన్ని కలిగి దేవుడు గద్దించేటప్పుడు విసుకోపోకుండా, చిరాకు పడకుండా దైవ నియమాన్ని పాటిస్తారో వారికి దేవుడు ఘనతనిస్తానన్నారు. విసుక్కుంటా దైవ భయాన్ని కలిగి జీవితాన్ని కొనసాగిస్తే మనకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాను అన్నారు. స్వీకరించే ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించునని హెచ్చరికయో మరిచిత్రి. కానీ మహోన్నతుడైన దేవుడు మనము త్రోవ తప్పినప్పుడు మనల్ని గద్దిస్తాడు. ఊరినే గద్దించేస్తాడండి దేవుడు, ఊరినే గద్దించేస్తాడు మనల్ని. ఎందుకు గద్దిస్తాడు అసలు? మనము మాట వినడానికి, ఆయన వైపు తిరగడానికి, ఆయన వైపు తిరిగి ఉండగలిగేటట్లుగా మనల్ని గద్దిస్తాడండి. కాబట్టి ప్రతి ఒక్కరము ఆయన గద్దింపుకి లోబడాలి అన్నారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు ఏమో ఈ మాట మరి మీరు విన్నారో లేదో, కొంతమంది తల్లిదండ్రులు అంటారు, మా అబ్బాయిని కానీ మా అమ్మాయిని కానీ ఒంటి మీద చెయ్యకుండా పెంచామండి. ఏమంటారు? ఒంటి మీద దెబ్బ పడకుండా మేము పెంచామండి, ఒంటి మీద దెబ్బ పడకుండా మేము పెంచామండి అంటారు. అలాంటి వారు దేవునికి దూరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తులు, అలాంటి తల్లిదండ్రులు దేవునికి దగ్గర లేరు, దేవునికి దూరంగా ఉన్నారు. దేవుడు ఏం చెప్పారు? గద్దించమన్నాడా? శిక్షించమన్నాడా? దండన చేయమన్నాడా? లేదండి. చేయమన్నారు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం చూడండి. బెత్తమును గద్దింపును ఏం కలుగు చేస్తుంది? బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి ఏం తెచ్చారు? అవమానం అండి. ప్రస్తుతం లోకములో ఉన్న పిల్లలు తీసుకుంటే భయంకరమైన అవమానాలు తీసుకెళ్లి తల్లిదండ్రుల్ని ఎక్కడ పెట్టేస్తున్నారు? వృద్ధాశ్రమంలో పెట్టేసి విడిచిపెడుతున్నారు. అవమానం. అదుపు లేని బాలుడు. అందుకే బాలుడు నడవలసిన త్రోవను ఎప్పుడు నేర్పించాలి? ఆ చిన్నప్పుడేమో గారాబం చేస్తారు, చిన్నప్పుడేమో ముద్దుగా పెంచుతారు. ఆ ముద్దులు భయంకరమైన స్థితికి వెళ్ళిపోతుంది. నువ్వు బెత్తాన్ని ఉపయోగిస్తే వాడు ఆ స్థితికి వెళ్ళడు. కాబట్టి గద్దింపును, బెత్తమును గద్దింపును జ్ఞానాన్ని కలుగు చేయను. అదుపు లేని బాలుడు ఏం చేస్తాడు? అవమానం తల్లికి. యాశవ వలన తల్లిదండ్రులు మనోవేదన చెందారటండి, మనోదుఖం చెందారటండి. ఎందుకు? తల్లిదండ్రులు చెప్పినట్లు వినలేదు కాబట్టి ఈరోజు తల్లిదండ్రులు చెప్పినట్లు విని మీ జీవితాన్ని, మా జీవితాన్ని అలా కొనసాగించుకోగలిగితే ఆశీర్వాదము. సోదరుల పిల్లలు ఇంకా చిన్నప్పుడే కాబట్టి వారికి ఆ సోదరులు ఇవన్నీ నేర్పించగలిగితే వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది. గట్టెక్కిపోయిన తర్వాత మాట్లాడడం కాదు, గట్టెక్కక ముందే మనం చూసుకోగలిగితే నా పిల్లలు, నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే దేవుని గద్దింపుకి నేను ఎలాగైతే లోబడుతున్నాను, ఇదిగో నా పిల్లలు నేను గద్దించినప్పుడు లోబడాలని ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తూ ఉంటారు. అప్పుడు 22వ అధ్యాయం ఒకసారి 15వ వచనం చదివిన సామెతల గ్రంథమే. అక్కడ ఏమన్నాడు? మూఢత్వము స్వాభావికంగా పుట్టును,
మూఢత్వం చిన్నపిల్లల్లో సహజంగా జనరల్ గా అది ఉంటుంది. అప్పుడు ఆ మూఢత్వం పోవాలి అంటే, ఆ మూర్ఖత్వం పోవాలంటే ఏం చేయాలి? ఆ శిక్షాదండము అన్నారు. శిక్షాదండం దానిలో నుండి వాళ్ళలో నుండి ఆ తోలివేయును. నువ్వు నేను ఆ పిల్లల్ని శిక్షిస్తే దాని నుంచి వారు బయటపడతారు. లేకపోతే ఆ మార్గాన్ని వెంబడించి పెద్ద అయిన తర్వాత
చక్కని వర్తమానాన్ని తెలియజేశారండి. వాస్తవానికి తండ్రి అని మొదలు పెట్టారు, కానీ తండ్రితోనే కాకుండా తల్లి గురించి కూడా చెప్పారండి. నిజంగానే క్రైస్తవ తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను మనకి మరొకసారి దేవుడు గుర్తు చేశారండి. నిజంగానే క్రైస్తవ తల్లి తండ్రి ఎప్పుడు ఆనందిస్తారంటే పిల్లలు దేవుళ్ళో ఎదిగినప్పుడేనండి. ఒకవేళ మన పిల్లలు దేవుడికి దూరం అయితే ఆ అవమానం ఇంతంత కాదు.